దగ్గరికి వచ్చి మనం అడిగాము అంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. మా నాన్న కూడా ఇంటే నిష్ఠగా కొలిచేవాడు, భయంకరమైన నిష్ఠగా విగ్రహారాధన చేసేవాడు. ఎంతో విగ్రహారాధకుడంట మా నాన్న. అంటే శనివారాలు శుక్రవారాలు వస్తే నాన్ వెజ్ కూడా తినరు కదా, అవి తినకుండా పూజలు చేసి ప్రసాదాలు తీసుకొచ్చి అందరికి పంచేవాడంట. మేము శివాపురంలో ఉండేటప్పుడు అంత నిష్ఠగా చేసేవాళ్ళంట మా నాన్నమ్మ మా నాన్న ఇద్దరు. మా ఇంట్లో ఒక గదంతా అలమార మొత్తం ఫొటోసే ఉండేది, ఆ దేవతల ఫోటోలు దేవుళ్ళ ఫోటోలే ఉండేదన్నమాట. ఉండే సడన్ గా మా నాన్నకి ఏమైందంటే 2 కిడ్నీలు చెడిపోయినాయి. చెడిపోయిన తర్వాత మా నాన్న తీసుకెళ్లి చీరాల ఉమామహేశ్వర హాస్పిటల్లో పెడితే ఈయన బ్రతకడమ్మ తీసుకొని వెళ్ళిపోండి అన్నారంట. తీసుకొని వెళ్ళిపోండి అంటే ఇంక మా అమ్మ వాళ్ళందరూ ఏడుస్తూ ఆ హాస్పిటల్ మొత్తం జనాలతో నిండిపోతా ఉండేదంట. అప్పటికి బ్లడ్ ఎక్కువ పడిపోతా ఉండేదంట. అసలు కోమలో ఉండినాడంట. అలాంటి పరిస్థితిలో మా అమ్మ ఏడుస్తూ మేము చిన్న పిల్లలు అంట ఏడుస్తా ఉంటే ఏం చేయాలో అర్థం కాక సరే డాక్టర్ని బ్రతిమలాడుకొని అయ్యా 3 రోజులు మాకు టైం ఇవ్వండి, ఈ 3 రోజులు డబ్బులు రెడీ చేసుకొని మేము చెన్నై ఎక్కడికైనా తీసుకెళ్తామని చెప్పి వీళ్ళు చెప్పారంట. ఇది చెప్పిన తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు డాక్టర్ చూస్తేనేమో ఈయన బ్రతకడు తీసుకెళ్ళిపోండి అని అంటున్నారంట. అన్న తర్వాత మా స్టువర్ట్పురంలో చర్చిలో దేవసహాయం తాతయ్య మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య పాస్టర్ అనమాట, వీళ్ళిద్దరు కలిసి వచ్చి మా నాన్న దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. ప్రార్థన చేసి కొబ్బరిని నోట్లో పోసి ప్రార్థన చేస్తా ఉండగానే ఆయనకి స్పృహలోకి వచ్చాడంట. స్పృహలోకి రాగానే స్వస్థత కలిగింది. అంటే స్వస్థత కలగగానే మరుసటి రోజుకి వీళ్ళు వెళ్ళిపోయారు సాగుకులు. మరుసటి రోజు చూస్తే ఆ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడంట. ఎలా జరిగింది అసలు ఈ కార్యం అని చెప్పి ఆయనే ఆశ్చర్యపోయాడంట. ఒక 2 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసారు. ఇంటికి రాగానే మా నాన్న ఏం చేశాడంటే ఆ ఉన్న విగ్రహం ఫొటోస్ అన్ని ఆ దేవతలు దేవుళ్ళ ఫోటోలు మొత్తం తీసి 2 గోతాలకు వేసాడంట. 2 గోతాలకు వేసుకొని మోసుకొని ఎందుకు నేను వీటిని కొలవాలి, వీళ్ళు నిజమైన దేవుళ్ళు అయితే నాకు స్వస్థత ఇచ్చేవాళ్ళు కదా, వీళ్ళు నిజమైన దేవుళ్ళు నేను ఇంతగా ఆరాధించాను కదా, ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళాను కదా. మా నాన్న తిరుపతి ఎప్పుడు వెళ్ళేవాడు, నేను కూడా ఒకసారి వెళ్ళాను మా నాన్నతో కలిసి. అయితే ఎప్పుడు నేను ఇలా ఇంత నిష్ఠగా నేను ప్రార్థన చేసేదాన్ని, ఇంత నిష్ఠగా పూజ చేసేవాడిని కదా, నన్ను ఈ దేవుళ్ళు ఎవరు నన్ను బ్రతికించలేదు, నేను ఎవరినైతే నమ్మలేదు, నేను ఎవరైతే దేవుడు కాదు అని అన్నానో ఆయనే నిజమైన దేవుడు. ఎందుకంటే ఆ దినం నా కొరకు ప్రార్థన చేసేది వాళ్ళే కాబట్టి నేను బ్రతికాను. అందుకే ఈ ఫోటోలన్నీ పడేస్తున్నానని చెప్పి ఆ దేవతల ఫోటోలన్నీ మోసుకొని వెళ్తా ఉంటే ఈపురపాలెం నుంచి ఒక ఆయన వచ్చేవాడు పప్పు చెట్టు అమ్ముకుంటా. ఆయన చూసి ఎందుకు అయ్యా అట్లా పడేయద్దు దేవుని ఫోటోలు కదా అంటే, దేవుని ఫోటోలు నేను ఎంతో కొలిచాను, నాకు ఇల్లు స్వస్థత ఇవ్వలేదు, నేను మరణ పడకల్లో నుంచి బ్రతికాను అంటే ఈ దినం ఆ యేసయ్య కృప వల్ల నేను బ్రతికాను కాబట్టి ఇవన్నీ పడేస్తాను అని అన్నాడంట. ఆయన అన్నాడంటే అయ్యా పడేయద్దయ్యా ఇవన్నీ నాకు ఇచ్చేసే నేను తీసుకెళ్తానంటే సరే తీసుకెళ్ళని చెప్పి 2 బస్తాలు ఆయనకి ఇస్తే ఆయన తీసుకెళ్లి ఈపురపాలెం రాముల వారి గుడిలో పెట్టాడంటే ఇప్పటికే అవి ఉన్నాయంట. అట్లా మా నాన్న అలా మారాడు, ఒక హిందువుల నుంచి కూడా మారాడు అంటే కేవలం ఎందుకంటే ఆ చనిపోయే మనిషిని ఎవరు బ్రతికించారు, యేసయ్య బ్రతికించాడు. ఆ తర్వాత మా నాన్నమ్మ అనేదంట, నువ్వు ఆ క్రిస్టియన్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నావేమో, క్రైస్తవుడుగా నువ్వు మార్చాలని చూస్తున్నావేమో నా కొడుకుని, అది ఎప్పటికీ జరగదని మా నాన్నమ్మ ఒక రోజు పందెం కాసిందంట మా అమ్మతో. ఆ తర్వాత ఆమె ఎలా మారిందంటే అసలు ఆమె కూడా బహు నిష్ఠగా ఉండేది, దేవుడు అంటే ఆమెకు నచ్చేది కాదు. అలాంటి ఆమెను ఏం చేసింది మా అత్తకి, మా చిన్నత్త, మా లాస్ట్ అత్తకి పెళ్ళయి ఒక 20 లేదా 23 సంవత్సరాలు ఆమెకి పిల్లలు పట్టలేదు. పెట్టకపోయేటప్పటికి మా మామ చాలా బాధలు పెట్టారు. అప్పుడు ఆమె చనిపోదామని కూడా అనుకుంది, కానీ దేవుడు ఆమెకి వాగ్దానం ఇచ్చాడు, నేను పిల్లల్ని ఇస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడంట చర్చికి వెళ్ళగానే. ఆ నమ్మకంతో అలాగే ఉంది. మా నాన్నమ్మ అనుకుంది ఒకరోజు మా అత్తని బాధలు పెట్టేది చూసి, అయితే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అయితే నా కూతురికి బిడ్డగా నన్ను ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నేను ఆయన నమ్ముతాను అని అనుకుంది. అట్లా దేవుడు ఆమెకి గర్భఫలం ఇచ్చాడు, ఒక బిడ్డను అనుగ్రహించాడు. ఆ బిడ్డ చాలా చదువుకుంటాడు. ఆ బిడ్డను అనుగ్రహించగానే ఆమె అనుకుంది నిజమే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పి ఆమె కూడా మారింది. అట్లా జీవం లేని దేవుడిని కొలిస్తే మనకి చేయము రాదు. మా కుటుంబంలో అందరూ జీవం లేని దేవుడిని కొలిచారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి అద్భుతాలు జరిగిందో, ఎప్పుడైతే వాళ్ళ పట్ల దేవుడు స్వస్థత కార్యాలు చేశాడో వెంటనే ఎవరి వైపు తిరిగింది, వాళ్ళ మనసు దేవుని వైపు తిరిగింది. వీళ్ళు కూడా అదే అంటున్నారు, జీవం లేని దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నారు, బయట ఇంకెంత కాలం నువ్వు మమ్మల్ని విడిచిపెడతావు, ఇంకెంతసేపు మమ్మల్ని విడిచిపెడతావు, మా రక్తము చిందిస్తున్నాము, మా రక్తము కారుస్తున్నాము, మా దేహం అంతా కోసుకున్నాము, నీకైనా కృతజ్ఞత లేదా, నీకైనా కనికరం లేదా? కనికరం చూపించడానికి అక్కడ వాళ్ళ దేవుడు అయితేనే కదా, వాళ్ళకి ఆత్మ ఉంటేనే కదా కనికరం చూపించడానికి కేకలు పెడుతున్నారు. అక్కడ ప్రయోజనం లేదు. ఏలియా వచ్చాడంట. ఏలియా వచ్చి అంటున్నాడు, సరే మీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక సమయం లేదు, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు సమయం ఇచ్చాను.